ప్రస్తుతం కామెడీ మూవీ అంటే గుర్తు వచ్చేది డైరెక్టర్ అనుదీప్. డైరెక్టర్ అనుదీప్ అనగానే అందరికీ జాతిరత్నాలు సినిమానే గుర్తొస్తుంది. అంతకుముందు ఓ మూవీ చేసినప్పటికీ దీని తర్వాతే బోలెడంత ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూ, బయట ఎక్కడైనా సరే తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తాడు. అసలు ఎవరు ఈ కేవీ అనుదీప్? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈయనకు నాగాస్విన్కు సంబంధమేంటి? అందర్నీ నవ్వించే అనుదీప్ నవ్వుల వెనుక దాగి ఉన్న సినిమా కష్టాలేంటి? ఆయన లవ్ ఫెయిల్యూరా? ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని మాకు సపోర్ట్ చేయండి. అనుదీప్ అచ్చ తెలుగు తెలంగాణ అబ్బాయి. 1985 జనవరి 1న మెదక్ జిల్లా నారాయణఖేడ్లో పుట్టాడు. ప్రస్తుతం నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లాలో కలిసింది. తండ్రి జయరాం చంద్రమూర్తి, గవర్నమెంట్ టీచర్. తల్లి హౌస్ వైఫ్. అనుదీప్కు అక్క, తమ్ముడు ఉన్నారు. వీరిద్దరూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం తెచ్చుకున్నారు. ఇక అనుదీప్ స్కూలింగ్ మొత్తం నారాయణఖేడ్లోనే పూర్తి చేశాడు. ఆయన 10వ తరగతి వచ్చేసరికి వాళ్ల నాన్నకి సంగారెడ్డికి ట్రాన్స్ఫర్ అయింది. దీంతో కుటుంబం మొత్తం సంగారెడ్డికి షిఫ్ట్ అయిపోయింది. అలా 10th, ఇంటర్ సంగారెడ్డిలో కంప్లీట్ చేశారు. తల్లిదండ్రులు అనుదీప్ టీచర్ అవుతాడని కలలు కన్నారు. కానీ అనుదీప్ కళ్లన్నీ సినిమాల మీదే ఉండేవి. చిన్నప్పటినుంచి సినిమాలంటే పిచ్చి. అయినా సరే ఏనాడు చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఇంటర్ పూర్తి చేశాక హైదరాబాద్ వచ్చి అంబర్పేట్లో నాయ్సెన్స్ కాలేజీలో చదువుకొని డిగ్రీ పట్టా అందుకున్నాడు. ఈ కాలేజీలో చదువుతున్నప్పుడే సినిమాలు విపరీతంగా చూసేవాడు. అప్పుడే తను దర్శకుడు కావాలని నిర్ణయించుకున్నాడు. 2005లో డిగ్రీ అందుకున్నాక 3 సంవత్సరాలు సంగారెడ్డిలోనే ఖాళీగా ఉన్నాడు. ఇంట్లో ఖాళీగా ఉంటూ సినిమాలు చూస్తూ గడుపుతున్న అనుదీప్ను చూసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వమని తల్లిదండ్రులు ఎంతో చెప్పి చూశారు. కానీ అతని చూపు మొత్తం సినిమాల మీదే ఉండటంతో వారి మాటలను పట్టించుకోలేదు. దీంతో ఇంట్లో రోజూ ఈ విషయం మీదే గొడవలు జరుగుతూ ఉండేవి. దాదాపు 3 సంవత్సరాల పాటు ఇంట్లోనే గడిపేశాడు అనుదీప్. ఈ సమయంలోనే ఫ్రెండ్స్తో కలిసి మిస్టర్ కాల్ అనే షార్ట్ ఫిలిం తీయడం మొదలుపెట్టాడు. దీని ఎడిటింగ్ కోసం చాలా టైం పట్టేయడంతో షార్ట్ ఫిలింకి ఇంత టైం పడితే సినిమా తీయడానికి ఇంకెంత టైం పడుతుందో అని అనుకున్నాడు. ఇక అప్పుడే తను సినిమా డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయి హైదరాబాద్కు మకాం మార్చేశారు. హైదరాబాద్కు వచ్చిన అనుదీప్ కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అలా సినిమా అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడే తన రైటింగ్ స్కిల్స్ నచ్చడంతో కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్గా పనిచేసే అవకాశం ఇచ్చారు తన స్నేహితులు. సరిగ్గా ఈ టైంలోనే విరంచి వర్మ ఉయ్యాల జంపాల మూవీ కోసం మంచి ఘోస్ట్ రైటర్ను వెతుకుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అనుదీప్ తన మిత్రుల ద్వారా విరంచి వర్మను కలుసుకున్నాడు. అనుదీప్ టైమింగ్, కామెడీ సెన్స్ను గమనించిన విరంచి వర్మ ఒక ఛాన్స్ ఇచ్చారు. దాదాపు సంవత్సరం పాటు కష్టపడి ఉయ్యాల జంపాల కథను డెవలప్ చేశారు. ఇక సినిమా 2013 డిసెంబర్లో రిలీజ్ అయ్యి అప్పుడున్న రికార్డులన్నీ తిరగరాసింది. ముఖ్యంగా అనుదీప్ రాసిన డైలాగ్స్ బాగా పేలాయి. ఇక ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ రామ్మోహన్కి అనుదీప్ రైటింగ్ స్కిల్స్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా నచ్చడంతో తక్కువ బడ్జెట్లో ఒక సినిమా తీసే అవకాశం ఇచ్చారు. అప్పటికే తాను రాసిపెట్టుకున్న కథల్లో లో బడ్జెట్ అయిన పిట్టగూడ స్టోరీని వినిపించారు. అది రామ్మోహన్కి నచ్చడంతో డెవలప్ చేయమని చెప్పి అడ్వాన్స్ ఇచ్చారు. అలా పునర్నివి, విశ్వదేవ్ రాజకొండను తన సినిమాకు హీరోయిన్లుగా సెలెక్ట్ చేసుకున్నాడు అనుదీప్. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ టైంలోనే డైరెక్టర్ నాగాస్విన్ పరిచయమయ్యారు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటుండగా అనుదీప్ సినిమాల్లోకి రాకముందు తీసిన మిస్టర్ కాల్ షార్ట్ ఫిలిం గురించి డిస్కషన్ వచ్చింది. అలా ఆ షార్ట్ ఫిలిం చూసిన నాగాస్విన్ అనుదీప్ టేకింగ్కు, స్టోరీ టెల్లింగ్కు ఫిదా అయిపోయారు. మనిద్దరం కలిసి ఓ సినిమా చేద్దాం, మంచి కథను సిద్ధం చెయ్యని అనుదీప్కు ఆఫర్ ఇచ్చారు నాగాస్విన్. ఇది చెప్పిన కొన్ని రోజులకే పిట్టగూడ రిలీజ్ కావడం, ఫ్లాప్ అవ్వడం జరిగింది. దీంతో నాగాస్విన్ మాట మార్చుతాడేమో అని భయపడ్డాడు. కానీ గెలుపోటములు సహజం, ట్రై చేస్తూనే ఉండు. ఇంతకీ కథ రెడీ అయిందా అని నాగాస్విన్ అడిగారు. ఇక అనుదీప్ టైం వేస్ట్ చేయకుండా 3 కథలను తీసుకుని వెళ్ళు వినిపించారు. అందులో జాతిరత్నాలు కథ బాగా నచ్చడంతో సినిమా చేద్దాం, కథను డెవలప్ చేయని చెప్పారు నాగాస్విన్. అలా జాతిరత్నాలు పట్టాలెక్కింది. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 2020లో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ కరోనా వల్ల రిలీజ్ ఆగిపోయింది. అప్పటికే అందరూ ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేస్తుండటంతో అనుదీప్ కూడా అలాగే చేద్దామనుకున్నారు. కానీ నాగాస్విన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఇది పెద్ద స్క్రీన్ మీద చేసే మ్యాజిక్ని నువ్వు చూడాలి, టైం పడుతుంది కానీ వెయిట్ చేద్దామని చెప్పారు. నాగాస్విన్ ఊహించినట్టే దాదాపు సంవత్సరం తర్వాత అంటే 2021లో జాతిరత్నాలు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. కరోనా టైంలో అతిపెద్ద హిట్గా నిలిచింది. అప్పటినుంచి అనుదీప్ పేరు మారుమోగిపోయింది. అయితే అతని విజయం వెనుక 17 ఏళ్ల శ్రమ దాగి ఉంది. ఏదో 4 జోకులు రాస్తే దక్కింది కాదు ఈ విజయం.
అతని విజయంలో ఆకలి బాధలు, కృష్ణానగర్ కష్టాలు చాలానే ఉన్నాయి. అనుదీప్ స్నేహితుడు కిట్టు పోలు అనే ఫిల్మ్ మేకర్ తన మిత్రుడు పడ్డ కష్టాలను కళ్లకు కడుతూ ఫేస్బుక్లో షేర్ చేసిన పోస్ట్ కన్నీళ్లు పెట్టించేట్టుగా ఉంది. 2005లో అనుదీప్ సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి రామ్నగర్లో ఉండేవాడు. కిట్టు పోలు ఉండే పక్క బిల్డింగ్లోనే ఉండేవాడు. కామన్ ఫ్రెండ్ ద్వారా అనుదీప్ కూడా సినిమాల్లో ట్రై చేస్తున్నాడని తెలిసి కిట్టు పోలు పరిచయం చేసుకున్నాడు. అలా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరూ కలిసి సినిమాలు చూడ్డం, టేకింగ్ గురించి, డైరెక్షన్ గురించి, డైలాగ్ రైటింగ్ గురించి మాట్లాడుకునేవారు. ఇక వీరి రూమ్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే క్రాస్ రోడ్స్లో కొత్త సినిమా చూసేందుకు నడుచుకుంటూ వెళ్లేవారు. లైన్లో నిలబడి తక్కువ రేటు టికెట్లు తీసుకుని సినిమాలు చూసేవారు. ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర చేరితే తాను రాసుకున్న డైలాగ్స్తో తెగ నవ్వించేవాడు. అందరూ ఎంతో ఆలోచించి పంచులు వేస్తే అనుదీప్ మాత్రం అరక్షణం కూడా ఆలోచించకుండా రివర్స్ పంచ్ వేసి నవ్వించేవాడు. అందర్నీ ఇంత నవ్విస్తున్న అనుదీప్కు అసలు బాధలే ఉండవేమో అని అందరూ అనుకున్నప్పుడే అతని స్టోరీ తెలిసింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ సినిమాల వైపు వెళ్లినందుకు జీరోని చూసినట్టు చూసేవారు. బాగా చదువుతుంటే మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటావేమో అనుకున్నాం, ఇలా సినిమాల వెంట పడతావనుకోలేదు, మీ నాన్న పరువు తీస్తున్నావంటూ అందరూ తిట్టేవారు అని అనుదీప్ చెప్పేసరికి షాక్ అయ్యారు. చేతిలో డబ్బులైపోతే తినడానికి తిండి లేక మంచినీళ్లతో కడుపు నింపుకొని పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి అనుదీప్ లైఫ్లో. కుటుంబం చెప్పినట్టు చెయ్యకపోతే ఇలాగే కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అని సూటిపోటి మాటలు ఎన్నో పడ్డాడు. కష్టాలున్నాయి, కన్నీళ్లున్నాయి, ఆకలి బాధలు, ప్రేమలు, త్యాగాలున్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా కొంతమంది చేత చిన్న చూపు చూడబడిన రోజులున్నాయి. ఎంతమంది తన కథల్ని అవమానించినా, ఎన్ని అన్నా తనకు నచ్చిన విధంగా తన పని తాను చేసుకుంటూ పోయి ఈ రోజు తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న నా ఫ్రెండును చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందంటూ కిట్టు పోలు పెట్టిన పోస్టు ఎందరినో కదిలించింది. అనుదీప్ ఇన్ని కష్టాలు పడ్డాడా అని కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇక అనుదీప్ తమిళ్ హీరో శివకార్తికేయన్తో కలిసి తీసిన ప్రిన్స్ మూవీ తమిళ్లో సూపర్ హిట్ అవ్వగా తెలుగులో ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక చాలా రోజుల గ్యాప్ తర్వాత ఫంకీ మూవీతో అలరించడానికి రెడీ అయ్యాడు అనుదీప్. ఈ సినిమా మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న అనుదీప్ తన స్కూలేజ్ లవ్ స్టోరీని బయటపెట్టాడు. ఎవరినైనా ప్రేమించారా అని యాంకర్ సుమ అనుదీప్ను అడగ్గా, స్కూల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ విషయం ఆమెకు చెప్పలేదు, అంటే వన్ సైడ్ లవ్ అన్నమాట. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళైపోయి ఎక్కడో ఉంటుంది. కాలేజీలో ఎవరినీ లవ్ చేయలేదు, ప్రస్తుతానికైతే ప్రేమ పెళ్లి మీద ఆసక్తి లేదు, పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే అనుదీప్ ఇదంతా సీరియస్గానే చెప్పాడా లేదా జోక్గా చెప్పాడా అనేది తెలియదు. ఎందుకంటే చాలా కామెడీ విషయాన్ని కూడా సీరియస్ ఫేస్ పెట్టి చెబుతుంటాడు. కొన్నిసార్లైతే నిజాన్ని, అబద్ధాన్ని ఒకేలా చెబుతుంటాడు. ఇప్పుడు చెప్పింది కూడా ఆ రెండింట్లో ఏదా అనేది తెలియదు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి. అలాగే అతని మీద మీ అభిప్రాయం ఏమిటో కూడా చెప్పండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.